నిఖిల్‌ది గ్రూప్ గేమ్ అనే వాళ్ళకి ఉన్నాయి కొన్ని పాయింట్లు. గౌతమ్ ఎప్పుడు గ్రూప్ గేమ్ ఆడలేదు ఇప్పుడు దాకా. ఆడాడు. అలాగే అక్కడున్న హౌస్‌మేట్స్ అందరూ గ్రూప్ గేమ్ అనేది ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకసారి ఆడుతూనే ఉన్నారు. అలాగే నిఖిల్ తనకు ఫేవర్‌గా ఉన్న వాళ్ళతో తను ఆడతాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూ. అది గ్రూప్ గేమ్ అంటాకి మీరెవరు? అయితే గౌతమ్ రోహిణిని నామినేషన్ చేశాడా? లేదా అవినాష్‌ని నామినేషన్ చేశాడా? టేస్టీ తేజని నామినేషన్ చేశాడా? లేదు, ఎవరిని నామినేషన్ చేయలేదు వాళ్ళ ముగ్గురులో. అయితే నిన్న నామినేషన్లో గౌతమే మాట్లాడాడు, మనమేమన్నా రూల్ ఉందా బిగ్ బాస్ హౌస్లో ఇలాగే ఉండాలి అని. మరి అదే పాయింట్ అవతల వాళ్ళకి కూడా వచ్చింది. అయితే నిఖిల్కి అదే పాయింట్, తనకు నచ్చిన వాళ్ళతో ఉంటాడు. గ్రూప్ గేమ్ అని ప్రశ్నిస్తాక మీరెవరు? అసలు సంబంధమే లేదు. తను గ్రూప్ గేమే ఆడని, సోలో గేమే ఆడని, తనకు నచ్చినట్టు తను ఆడుతున్నాడు. తను జనాలకు నచ్చుతున్నాడు. నామినేషన్లోకి వచ్చినప్పుడు జనం సేవ్ చేస్తున్నారు కాబట్టి సేవ్ అవుతున్నాడు. అయితే మన దగ్గరికి వచ్చేపాటికి ఒక రూలు, అవతల వాళ్ళకి వచ్చేసరికి ఒక రూలు. ఇదైతే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. ఈ పాయింట్లు కరెక్టో కాదో కూడా చెప్పండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.